ఈ మధ్య కాలంలో నేరాలు ఘోరాలు ఎంతగా ఎక్కువైపోయినాయో అందులో భార్యలు చేసే ఘోరాలు మరీ ఎక్కువైపోయినాయి. కొన్ని రోజులకి మగవాడు పెళ్లి చేసుకోవాలంటే భయపడతాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఏ రోజు తన భార్య చేతిలో చావాల్సి వస్తుందో అని బిక్కుమంటూ బతికే పరిస్థితి ఆ మహిళలే తీసుకొస్తున్నారు. ఇలాగని అందరినీ అనట్లేదు, అందరినీ తప్పు పట్టట్లేదు. ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ ఘోరాలు చూస్తూ ఉంటే మగాడికి రక్షణ ఉందా అనే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యన చాలానే చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఔరంగాబాద్లో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న 45 రోజులకే కిరాయి రౌడీలను పెట్టి భర్తను చంపించేసింది ఒక భార్య. అంతేకాదు ఇక్కడ కూడా అక్రమ సంబంధమే. మేనమామతో ముందు నుంచి ఆమెకి ఎఫ్ఐఆర్ ఉందట, అందుకని ఆమెను చంపేసింది, భర్తను చంపేసింది. మేనమామతో ఎఫ్ఐఆర్ ఉంటే ఆ మేనమామతో ఉంటే అయిపోయేది కదా. ఒకరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, వాడు అడ్డుగా ఉన్నాడని చెప్పి వాడిని చంపించడం ఎందుకు? పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఎలాగ అడ్డుగా ఉన్నాడు? పెళ్లి చేసుకొని ఆమె అడ్డు తెచ్చుకుంది. అదేదో పెళ్లి చేసుకోకుండా ఉండుంటే వాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడమో లేదంటే జీవితాంతం అలా బ్యాచిలర్గా అయినా భూమి మీద బతికి 4 ముద్దలు తినేవాడు. ఈ మధ్యకాలంలో భర్తలను చంపేసే వాళ్ళందరూ కనీసం ఇలాంటి ఆలోచన చేస్తే బెటర్. అవసరమైతే పోనీ విడాకులు ఇచ్చి వదిలిపారదొబ్బండి, అయిపోతుంది. 2 లక్షల కిరాయిలు ఇచ్చి, సుపారీలు ఇచ్చి, కత్తులు ఇచ్చి, మొన్నైతే ఆమె ఎవరు ఆ సర్వేని చంపిన ఆమె అయితే అతని బండిలో ఒక అది పెట్టి GPS ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి అతను ఎక్కడున్నాడో తన ప్రియుడికి చెప్పి వాడేమో రౌడీలకు చెప్పి మొత్తం మీద ఆయన చంపేశారు. సోనమ్ అనే ఆమె ఏకంగా అక్కడ తీసుకెళ్ళి హనీమూన్ కానీ తీసుకెళ్ళి అక్కడ చంపించేసింది ప్రియుడితో. అన్నీ ఇవే గోళ్ళు. ఈ మధ్యకాలంలో సక్రమ సంబంధాల కానీ ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. అక్రమ సంబంధాలు ఓకే, అది వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని విమర్శించడానికి ఏం లేదు. పెట్టుకోండి, అంతమందితో అయినా అంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకోండి. కానీ మధ్యలో ఈ మర్డర్లు ఎందుకు? పెళ్లి పేరుతో ఆ భర్తని చంపేయడం ఎందుకు? పెళ్లి చేసుకుని వాడిని చంపేయడం ఎందుకు? బతుకు అనవసరంగా వాళ్ళకి కన్నతండ్రి, ఆ పిల్లవాడి కన్నతండ్రులకి ఎంత క్షోభ పడతారు వాళ్ళు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు కోడలతో అని అనుకుంటే భార్య, పెళ్లి చేసుకున్న భార్య చంపేసింది. అది కూడా ఈ మధ్యన మరీ 10 రోజులకి, 20 రోజులకి, 40 రోజులకి. అంటే పెళ్లి చేసుకుంటే వాడి ఆయుర్దాయం మహా అయితే 1 నెల 2 నెలలు అనుకోవాలి. ఇంకా అలా అనుకుని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడో చెప్తాను వినండి. బీహార్లో జరిగిందట. ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బర్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంశు 25 సంవత్సరాలు గుంజాదేవికి 45 రోజుల క్రితం వివాహం జరిగింది. ఆ గుంజాదేవికి ఆమె మేనమామ జీవన్ సింగ్ అట, 55 ఏళ్ళ వయసు అట అతనికి. 55 ఏళ్ళు వివాహేతర సంబంధం ఉందట. మామనే పెళ్లి చేసుకుంటారని ఆమె ఇంట్లో చెప్తే కుటుంబ సభ్యులు ససేమేరా అన్నారట. బలవంతంగా ప్రియాంశుతో వివాహం జరిపించారు. జూన్ 25న ప్రియాంశు తన సోదరి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో గుంజాదేవి ముందుగా మాట్లాడుకున్న 2 కిరాయి రౌడీలను పంపింది. వారు ప్రియాంశును తుపాకీతో కాల్చి చంపారు. విచారణలో గుంజాదేవి, జీవన్ సింగ్ ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించారట పోలీసులు. మొత్తం మీద కుట్ర ఛేదించారు. నిందితురాల్ని, షూటర్లను అరెస్ట్ చేశారు. జీవన్ సింగ్ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఇది అసలు ఎవడు చేసుకోమన్నాడు? మేనమామని వాళ్ళ ఇంట్లో వద్దన్నారు. పెళ్లి చేసుకోవడం మానేస్తే అయిపోద్దిగా. చేసుకున్న తర్వాత పోనీ డైవర్స్ ఇచ్చేస్తే అయిపోద్దిగా, వదిలేసి వెళ్ళిపోతే అయిపోద్దిగా. ఆడితో ఆ మేనమామతో లేచిపోయినా అయిపోయేది కదా. అనవసరంగా ఎందుకు వాడిని చంపాడు? అవి కూడా తప్పులే, అవి ఏవో కేసులు పెట్టుకుంటారో చూసుకుంటారు తర్వాత. కాదు ఇక్కడ మనిషి ప్రాణం తీసేస్తున్నారు అనవసరంగా ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో. ఎటు వెళ్ళిపోతుందో సమాజం అర్థం కావట్లేదు. ఏదేమైనా మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. అందుకే అప్పట్లో అనేవారు పెళ్లి చేసుకు ముందు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి చేసుకోండి అని. ఇప్పుడు 7 తరాలు కాదు కదా, కనీసం 1 తరం కూడా చూడట్లే. అందుకే ఇలాంటివి.